ఇద్దరు కలిసి మీ మీద పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? సార్, రఘునందన్ రావు పార్లమెంటుకి పోతే ఆ జిల్లాలో హరీష్ రావు గారికి ఇబ్బంది. ఆయన మాత్రమే బతకాలంటాడు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలనుకుంటాడు ఆయన కోసం. ఇక్కడ వెంకటరామరెడ్డి గారిని ఎందుకు పెట్టినారంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జడ్చర్ల లక్ష్మారెడ్డి గారికి వారి కుటుంబంతో వీరికి వియ్యంపుడు. బీఆర్ఎస్ అయిపోయింది. వెంకటరామరెడ్డి గారు మంచి తెలివికల వ్యక్తి అని ఎందుకు చెప్తున్నాను నేను? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంతో వియ్యంపుడుగా మారిపోయినారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ని పెడితే రేపు డబ్బులు ట్రాన్స్మిట్ చేసినప్పుడు అప్పుడో ఇప్పుడో రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వియ్యంకుని కార్లు కాబట్టి ముట్టుకోరు అన్నట్టుగా. అట్లా అంటే మీరు బీఆర్ఎస్ ఇంటెన్షనల్గా ఒక వీక్ క్యాండిడేట్ని కాంగ్రెస్ చేత పెట్టించింది అని ఆరోపణ చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. ఇది నా అనుమానం. ఇది అనుమానం ఎందుకు నిజమని అనుకుంటున్నా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొన్ననే కదా వీరికి బంధుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత తమ ఒక వీక్ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్ట్రాంగ్ అవ్వగలరు? కొన్ని లోక్సభ సీట్లు ఆయన గెలవడం ద్వారా స్ట్రాంగ్ అవుతారు, కానీ ముఖ్యమంత్రిగా కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్ నిలబెట్టి తన క్యాండిడేట్ తనే ఓడించుకునే విధంగా చేస్తే ఆయన వీక్ అవుతారు కదా. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 15 రోజుల ముందు పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉన్నాయని బీఫామ్ ఇచ్చి అదేదో రేవంత్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి ఇచ్చిరని మాట్లాడితే దాంట్లో మీనింగ్ ఏముంది సార్? బీజేపీలకు ఎవరికి వాళ్ళ మారిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? అది తప్పు కాదని మీరే చెప్పిండ్రు కదా. పార్టీలు మారడమే తప్పు కాదని మీరు తప్పొప్పులు మారిన వారు చెప్పకూడదు, మారని వారు చెప్పాలి. ఎవరు మారలేదో చెప్పండి. రాజకీయంలో సహజం. చంద్రబాబు నాయుడు గారు మారలేదు, రాజకీయంలో సహజం. జగన్మోహన్ రెడ్డి గారు మారలేదా? రాజకీయం సహజం. అంత పెద్దలు మారిన తర్వాత మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎందుకు పిన్ పాయింట్ చేస్తున్నారు? సహజమైనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మారలేదా? అంటే ఇప్పుడు ప్రధాన ఆరోపణ రేవంత్ రెడ్డి గారు మారలేదా? ప్రధాన ఆరోపణ ఇప్పుడు